హాయ్ అండి. ఈ పైన కనిపిస్తున్న ఇద్దరు పిల్లలు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో వాళ్ళు ఫేమస్ అవ్వడానికి కోసం వాళ్ళ వాళ్ళ పర్సనల్ వీడియో తీసి పబ్లిక్కి షేర్ చేస్తున్నారండి. ఎంత ఘోరం, ఎంత నీచం అండి. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి. వైరల్ అవ్వడానికి కోసం ఇంత దిగజారిపోతారా? అవసరమా? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించారు, సమాజం గురించి ఆలోచించారు. అవసరమా ఇవంతా? దాంతోపాటు మన పబ్లిక్ ఇండియన్స్ దాన్ని ఎంకరేజ్ చేయడం, ఎక్కడికో తీసుకుపోవడం వాడాను. గ్రేట్ అండి. ఇలాంటి వీడియోలే కదా మనకు కావాల్సింది. ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు ఓపెన్ చేశా. వీడియో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, 1 అన్ బటన్ని పంపించండి, సెండ్ చేయండి కామెంట్ బాక్స్లో. వాడంటే వీడియో పంపిస్తారంట, వీళ్ళు చూస్తారంట. ఎక్కడ పోతుందండి సమాజం? ఏమైపోతుందండి? మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదండి. అవసరమా? ఆ వీడియోని ఎంకరేజ్ చేయడం, వైరల్ చేయడం అవసరమా మీకు? అవసరమా? చైనా వాడు వాళ్ళందరూ ఏని కనిపెట్టి ఎక్కడికో పోతుంది టెక్నాలజీ, మనమే ఇది టెక్నాలజీ. అవసరమా అండి? ఆ కామెంట్ బాక్స్లో ఏదేదో లింకులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఇన్స్టాగ్రామ్ అన్నీ హ్యాక్ అవుతున్నాయి మొబైల్స్. ఆ లింకులు వాడు పంపిస్తాడు, పంపించే నిజమా వీడియోస్? వాడు పంపించే వీడియో లింకు నిజమా అబద్ధమా అని మీకు తెలుసా? తెలియదు కదా. క్లిక్ చేస్తారు. ఒకవేళ ఆ వీడియో లింక్ అది కాకపోతే, సైబర్గా లింక్ అయితే ఏంటంటే అప్పుడు మీ పరిస్థితి? వాళ్ళు చేసిన తప్పే అండి, 100% తప్పే. కానీ దాన్ని ఎంకరేజ్ చేయడం, దాన్ని వైరల్ చేయడం ఇండియన్స్గా మనకు కూడా 100% రాంగ్. దయచేసి ఆ వీడియోని స్టాప్ చేసేయండి, వైరల్ చేయకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉందండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లో వైరల్ కానియకండి. ఆ లింకులు కూడా మీరు క్లిక్ చేయకండి దయచేసి.